డిఎస్సి సైకాలజీ క్రింది వారిలో పిల్లల పెంపక శైలిని గురించి పరిశోధనలు చేసిన వారు బాంబ్రెండ్ మరియు బ్లాక్ ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత ప్రభావంను అంచనా వేయదలిచాడు. తన కంప్యూటర్లో వైరస్ రావడం వల్ల ప్రయోగం వైఫల్యం చెందింది. ఇందులో పరతంత్రం విద్యార్థి సాధన ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి, శ్రమశీలత, న్యూనత క్రింది వాటిలో శాబ్దిక పరీక్ష, బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష, బేగంకు పాఠశాలకు వెళ్లారని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తిలాని లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ పరిహార చర్యాత్మక పరిశోధనను విద్యా రంగానికి అన్వయించిన వారు స్టీఫెన్ కొరే. విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ స్మృతి, క్రియాత్మక స్మృతి, కార్యసాధక నిబంధన సిద్ధాంతంను ఇలా కూడా అంటారు. పరికరాత్మక నిబంధన, అభ్యసన బదలాయింపు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ జెడ్. అభ్యసన వక్రంలో చివరి దశ శారీరక హద్దు. డిస్గ్రాఫియా అనేది రాతపరమైన వైకల్యం. అనిర్దేశిత మంత్రణం గురించి సరైన వాక్యం. దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. LAN విస్తరణ రూపం. లోకల్ ఏరియా నెట్వర్క్. RTE 2008 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు 25%. NCF 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాత తరగతి 3వ తరగతి నుంచి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? 2 గంటలు.